నా ఇంటి దగ్గర జరిగినటువంటి ఘోరాన్ని 10-20 నిమిషాలకు నన్ను అరెస్ట్ చేస్తే అందరూ అనుకున్నారు అమ్మాయ అరెస్ట్ చేస్తే తప్పు అంటారు, కానీ అరెస్ట్ చేయడం మంచిది అనుకున్నారు ఆ క్షణంలో. ఎందుకో తెలుసా, రాంబాబుని చంపేయాలనుకుంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారులే, ఇప్పుడైనా క్షేమంగా ఉంటాడని మీ అందరూ ఆనందపడ్డారు. నా పార్టీ వాళ్ళు, నా కులం వాళ్ళు, నా అభిమానులు, మానవత్వ విలువలు తెలిసిన వారందరూ కూడా అమ్మాయ రాంబాబు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాలి అనుకున్నారు. పోలీస్ స్టేషన్ లో కూడా కొట్టడానికి ప్రయత్నం చేశారే, కోర్టులో ప్రొడ్యూస్ చేశారే, రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చానే, మళ్ళా బెయిల్ వస్తే మళ్ళా కేసు పెట్టారే, మళ్ళా బెయిల్ వచ్చింది మళ్ళా కేసు పెట్టారే. ఇంత దారుణంగా ఉంటుందా సమాజం? ప్రభుత్వం ఇలా ఉంటుందా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి లోకేష్ గారు, ఇదేనా మీరు పరిపాలన చేసేది? ఒక వ్యక్తిని ఇంతగా హింసించేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు అంటే నేను వదిలిపెట్టాలా? ఇంతటితో సర్దుకుపోవాలా? నేను బెయిల్ వచ్చేసి ఇంట్లో కూర్చోవాలా? కూర్చోను. మీ అందరి సహకారంతో న్యాయ పోరాటం చేస్తా. నన్ను హింసించడానికి ప్రయత్నం చేసిన ఆ సిఐలు ఇద్దరు కూడా నిజంగా ధర్మం అయితే సస్పెండ్ చేయాలి.